హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్‌తో ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి అరకప్పు బన్సీ రవ్వ, గోధుమ రవ్వ తీసుకున్నాము. సన్నగా ఉంటుంది కదా! తర్వాత అరకప్పు వచ్చేసి శనగపిండి, తర్వాత అరకప్పు వచ్చేసి మజ్జిగ. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇంక దీంట్లో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు. ఉండలు ఏమి లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు నానితే సరిపోతుందండి. ఈలోగా మనం స్వీట్ కార్న్, ఫుల్ స్వీట్ కార్న్ అనమాట ఇది, వలిచి పెట్టుకున్నాము గింజల్ని. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం మనకి పలుకుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుందాము. నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. మనకి ఇది మిక్స్ అయ్యేటప్పటికే, మిక్సీ పట్టుకునేటప్పటికే మనకి నీరు వచ్చేస్తుంది దాంట్లో నుంచేను. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దామని చూడండి, రవ్వ చక్కగా నానిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకుందాము. మనకొచ్చేసి రవ్వ గట్టిపడింది కదండి, ఇంకా దాంట్లో మనం నీళ్ళు ఏమి వేసుకోలేదనమాట. ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉండే మనకి ఆ మాయిశ్చర్ సరిపోతుంది. అది మనకి కొంచెం పలచబడుతుంది అనమాట. పిండి సరిపోతుందండి. మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాము. వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందామండి. ఇప్పుడు స్వీట్ కార్న్, ఈ రవ్వ మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుందాము. విస్కర్తో మిక్స్ చేసుకున్నామంటే మనకి ఈజీగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాము. ఇది మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. స్వీట్ కార్న్‌తో ఎప్పుడు చేసేటట్టుగా కాకుండా, స్వీట్ కార్న్ మనం ఏం చేస్తాం, ఎక్కువగా అయితే బాయిల్ చేసుకొని తింటాము, లేదంటే స్వీట్ కార్న్ వడల్లాగా వేసుకుంటాము. కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం ఇంగువ, వేసేసి మంచిగా కలుపుకుందాము. ఇంగువ మాత్రం అసలు స్కిప్ చేసుకోవద్దండి. ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము. అంతేనండి. మొత్తం కలిపేసేసి చక్కగా పక్కన పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు. ఇప్పుడు ప్లేట్లో వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుందాము. అప్లై చేసుకుని మనం ఈ పిండి మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందామండి. ఇలా కొంచెం స్వీట్ కార్న్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కుక్ అయిన తర్వాత తినేటప్పుడు బాగుంటుందన్నమాట. అందుకే నేను ఎక్కువగా వేయలేదు, లైట్గా వేసాను అంతేను. ఇప్పుడు పిండి మిశ్రమం దీంట్లో వేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి పైన కొంచెం ఎర్రకారం ఉంటుంది కదా, ప్లెయిన్ కారం, దాన్ని స్ప్రింకిల్ చేసుకుందామండి. ఇది ఫుల్లీ ఆప్షనల్. చేసుకోవటం వల్ల ఏంటంటే చూడటానికి బాగుంటుందన్నమాట, అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలకి కూడాను. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో. ఇప్పుడు కడాయిలో నీళ్ళు పెట్టేసుకొని స్టాండ్ పెట్టుకుని పైన ఈ ప్లేట్ పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉడికిపోతుందన్నమాట.
మూత పెట్టేసేసి 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా కుక్ అయిపోయింది. వెంటనే మనం తీసుకోకుండా 2 నిమిషాలు ఆగి తీసుకున్నామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. లేదంటే అతుక్కుంటుందనమాట. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుందాము. నేనైతే చిన్న చిన్న క్యూబ్స్‌గానే కట్ చేశానండి. మీకు కావాలంటే పొడుగ్గా ఉండే పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, ఈవినింగ్ స్నాక్‌లో కానీ చాలా బావుంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. దీన్ని ఇంక ఇలా కూడా తినేసేయొచ్చు. నేనైతే ఒక చిన్న తాలింపు అయితే వేశానండి. ఇంకా చట్నీ కానీ ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కొబ్బరి చట్నీతో చాలా బావుంటుంది. స్వీట్ కార్న్‌తో ఎప్పుడు చేసేట్టుగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసివ్వండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చే విధంగా చూడండి చక్కగా కుక్ అయిపోయిందనమాట. చూసారు కదా స్పాంజ్‌లాగా ఎలా వచ్చిందో లోపల చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇలానే కూడా తినేసేయొచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఒక చిన్న తాలింపు వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బావుంటుందనమాట. దీనికి తాలింపు వేసుకుందామండి. కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర మనకి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. ఈ పచ్చిమిర్చి నూనెలో మనకి వేగినప్పుడు ఏంటంటే టేస్ట్ చాలా బాగొస్తుందండి. తర్వాత కొంచెం మనం స్వీట్ కార్న్ పక్కన పెట్టుకున్నామనమాట. ముందుగానే మిక్సీలో వేసుకునేటప్పుడు ఒక గుప్పెడంతా దాన్ని ఇప్పుడు వేసుకుందామండి. ఇది ఎక్కువ మనకి ఫ్రై అవ్వాల్సిన పని లేదు. అర టీ స్పూన్ వచ్చి నువ్వులు, అలా కొంచెం ఫ్రై అయితేనే చాలు మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ని కూడా వేసేసుకుందాము. స్వీట్ కార్న్ డోక్లా అనమాట, కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందామండి. మీరు ఎలా అయినా పేరు పెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అడిగితే ఇంకా అవకాశం ఉందని నేను ముందే చెప్తున్నాను అనమాట. వెయిట్ మనం గోధుమ రవ్వ వేసుకున్నాము, ఆ ప్లేస్లో తెల్ల రవ్వ వాడుకోవచ్చు అని అడిగేదానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా వాడుకోవచ్చండి బొంబాయి రవ్వ. ఇలా వేసేసి ఒకసారి చక్కగా టాస్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా లాస్ట్లో వచ్చి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది. తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.